నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. రీసెంట్‌గా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పాపులేషన్ అంతా కూడా క్యాన్సర్ పైన అవేర్‌నెస్ కనుక తెచ్చుకోకపోతే, ఇప్పుడు ఏ విధంగా డయాబెటిస్ స్ప్రెడ్ అవుతుందో, ఆ విధంగా ప్రతి ఇంట్లో మినిమమ్ 1 ఆర్ 2 క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. సో, దాని గురించే ఈ అవేర్‌నెస్ ఎలా కల్పించాలి అని మనం ఇక్కడ వీడియో చేస్తున్నాము. ఇదే కాకుండా మీకింకా వేరే ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలి అనేది మీరు నాకు కామెంట్స్‌లో చెప్పినట్లయితే, మేము ఖచ్చితంగా ఆ టాపిక్స్ పైన మీకు వీడియోస్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ అనే ఫినామినన్ ప్రతి వాళ్ళలో ఉంటుంది. బట్ అది ఎంత ఎరప్ట్ అవుతుంది, ఎంత అగ్రివేట్ అవుతుంది అనే దానిపైన డ్యామేజ్ డిపెండ్ అవుతుంది. సో, మీరు క్యాన్సర్ ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ అయినప్పుడు మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ క్యాన్సర్ కణాల యొక్క ర్యాపిడ్ గ్రోత్‌కి ఏ ఫుడ్ అయితే సహకరిస్తుందో, ఆ ఫుడ్‌ని మనం తీసుకోవడం మానేయాలి. ఈ ఒకే ఒక చిన్న పాయింట్‌ని గనక మీరు ఫోకస్ చేసినట్లయితే, మీరు చాలా, చాలా ఈజీగా క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు. సో, ఫస్ట్ నంబర్ 1 వచ్చేసి మనం వాడే యుటెన్సిల్స్. మనం అల్యూమినియం, ఎండోలియం యుటెన్సిల్స్‌ని వాడినట్టయితే ఆ క్యాన్సర్ కణాల్ని మరీ ప్రేరేపించిన వాళ్ళమవుతాం. నెక్స్ట్ మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్‌లో కార్సినోజెనిక్ అనే కెమికల్ యాడెడ్ ఫుడ్స్‌ని మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్‌డే పార్టీలో మనం కేక్స్ కట్ చేస్తుంటాం. ఆ కేక్‌ని చాలా క్యాచీగా, అట్రాక్టివ్‌గా చేయడానికి దానిపైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేస్తుంటారు. ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తుంటారు. ఈ కలర్స్‌లో ఆ కార్సినోజెనిక్ అనే కెమికల్ ఉంటుంది. అది తినడం వల్ల పిల్లల్ని ఇండైరెక్ట్‌గా మనం క్యాన్సర్‌కి ప్రేరేపిస్తున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ మనం సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం. ఈ సాఫ్ట్ డ్రింక్స్ పైన వాడు కాషన్‌లో డైరెక్ట్‌గా రాస్తాడు. దీంట్లో కార్సినోజెనిక్ అనే కెమికల్‌ని యాడ్ చేయడం జరిగింది అంటే. రీసెంట్‌గా ఒక పింక్ కలర్ కెమికల్ వచ్చింది. దానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యాడ్స్ ఇస్తున్నారు. దానిలో యూత్ అంతా కూడా తాగుతున్నారు. డైరెక్ట్‌గా ఇన్‌ఫర్టిలిటీని ప్రేరేపించే కెమికల్స్ దాంట్లో ఉంటాయి. సో, ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్‌ని మనం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఈ బయట ఈ గ్రిల్ చికెన్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఆ మాడిపోయిన ఫుడ్ ఐటెమ్స్ తింటూ ఉంటారు. దాని ద్వారా గూడా క్యాన్సర్ అనేది చాలా ర్యాపిడ్‌గా, ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో ఉంది. ఈ టేస్టింగ్ సాల్ట్ అజినోమోటోని కూడా మీరు అవాయిడ్ చేయాలి. అది కూడా ఒక క్యాన్సర్‌కి కారకమవుతుంది. ప్లస్ మీరు బయట ఈవెన్ ఈ రోడ్ సైడ్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దాంట్లో డీప్ ఫ్రై ఐటెమ్స్ తింటూ ఉంటారు. ఆ డీప్ ఫ్రై ఐటెమ్స్ చేసేవాడు వాడికి ఎకనామిక్‌గా ఫెచ్ అవ్వాలని చీప్ క్వాలిటీ ఆయిల్ వాడుతుంటాడు. అట్ ద సేమ్ టైమ్ ఆ ఆయిల్‌ని రిపీటెడ్‌గా బాయిల్ చేస్తూ ఉంటాడు. అంటే 10 టైమ్స్, 12 టైమ్స్ అదే ఆయిల్‌ని రిపీటెడ్‌గా బాయిల్ చేస్తూ ఉంటాడు. అలాంటి లో క్వాలిటీ ఆయిల్‌ని రిపీటెడ్‌గా బాయిల్ చేయడం వల్ల అది కూడా క్యాన్సర్‌కి కారకమవుతుంది. సో, నెక్స్ట్ ఈ సెమీ కుక్డ్ ఫుడ్ గానీ, ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానీ, కెమికల్లీ సింథసైజ్డ్ ఫుడ్ కానీ ఇవన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేయడం వల్ల మనం క్యాన్సర్ బారిన పడకుండా మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్లస్ ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ చికెన్ ఏదైతే దొరుకుతుందో, ఆ చికెన్ బర్డ్ అంటే యాక్చువల్‌గా 90 డేస్‌లో పెరగాల్సిన ఆ బర్డ్‌ని వాళ్ళు వితిన్ 30 డేస్‌లో ర్యాపిడ్‌గా స్టెరాయిడ్స్ ఇచ్చేసి పెంచుతున్నారు. సో, అది తినడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎర్లీ మెచ్యూరిటీ, ప్రీ మెచ్యూరిటీ అనేది కూడా ఈ చికెన్స్ తినడం వల్ల జరుగుతుంది. సో, దీంతో పాటుగా మనం ఇంకా ఫోకస్ చేయాల్సిందేంటంటే, మన వంటింట్లో మనం వాడే చిన్న చిన్న ఐటెమ్స్ అంటే చూడడానికి చాలా చిన్న ఇంగ్రీడియెంట్స్‌గా కనబడుతుంటాయి. బట్ అవి మనకి క్యాన్సర్‌ని ప్రేరేపిస్తుంటాయి. అంటే మన పూర్వకులు అంటే ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళినట్లయితే మనం ఎండుమిరపకాయల్ని కొని, మనం పట్టించి, మనం అంటే పొడి చేసుకొని మనం వాడేవాళ్ళం. ఇప్పుడు మనం బయట రెడీమేడ్‌గా కొనుక్కుంటున్నాం. ఆ రెడీమేడ్‌గా కొనే ముందు మనం చూసేదేంటంటే అది క్యాచీ కలర్ ఉందా లేదా? అట్రాక్టింగ్ కలర్ ఉందా లేదా? అని చూస్తుంటాం. బట్ అంటే మన యొక్క డిజైర్‌ని వాడు క్యాచ్ చేసుకోవడానికి దాంట్లో ఆర్టిఫిషియల్ కెమికల్స్‌ని, ఆర్టిఫిషియల్ సింథసైజ్డ్ కలర్స్‌ని వాడుతున్నాడు. అవి వాడడం వల్ల, అవి తినడం వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ పసుపులో కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ కెమికల్స్ వేస్తున్నారు. ఆ కెమికల్స్ వేయడం వల్ల, అది తినడం వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ అజినోమోటో సాల్ట్. ఈ టేస్టింగ్ సాల్ట్‌ని మనం తినడం వల్ల కూడా అంటే అంటే టెంపరరీగా మన టంగ్‌కి టేస్ట్ వస్తుంది. బట్
లాంగ్ రన్‌లో దాని ద్వారా మనకి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన మీరు ఫోకస్ చేస్తూ మన వంటింట్లో చిన్నపాటి మార్పులు చేసుకున్నట్లయితే మనము, మన ఫ్యామిలీ మొత్తం గూడా క్యాన్సర్ బారి నుండి బయటపడుతూ హ్యాపీగా, హెల్తీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.